రష్యా వార్కు సంబంధించి పుతిన్తో భేటీ అయిన ట్రంప్ రేపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ సమావేశం కాబోతున్నారు. ఈ క్రమంలోనే జెలెన్స్కీ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. అలాస్కాలో సమావేశం అనంతరం విమానంలో తిరుగు ప్రయాణం చేస్తూ ట్రంప్ ఈ కాల్ మాట్లాడినట్టుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జెలెన్స్కీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ట్రంప్తో గంటన్నరకు పైగా ఫోన్లో మాట్లాడానని జెలెన్స్కీ అన్నారు. శాంతి ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని పునరుద్ఘాటించామని చెప్పారు. పుతిన్తో సమావేశంలో చర్చించుకున్నటువంటి ముఖ్య విషయాలను ట్రంప్ తనకు చెప్పినట్టుగా జెలెన్స్కీ చెప్పారు. ఇక త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్ చేసిన ప్రతిపాదనకు తాము మద్దతు ఇచ్చినట్టుగా జెలెన్స్కీ పేర్కొన్నారు. కీలక అంశాలపై చర్చించుకునేందుకు అది మంచి వేదిక అవుతుందన్నారు జెలెన్స్కీ. పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకు ఉందని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని నిలువరించే అన్ని విషయాలపై అక్కడ చర్చిస్తామన్నారు జెలెన్స్కీ. శాంతి ఒప్పందంపై యుక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నటువంటి యూరోపియన్ నాయకులకు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు. ఇక అలాస్కా వేదిక ట్రంప్ పుతిన్లు భేటీ 2.5 గంటలకు పైగా జరిగింది. అయినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు కూడా ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం ఒప్పందంపై నిర్ణయం జెలెన్స్కీ చేతుల్లోనే ఉందన్నారు ట్రంప్. డీల్ కుదుర్చుకోవాలని తాను సూచిస్తామని తెలిపారు. ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా అలాస్కా వేదికగా అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశాన్ని భారత్ కూడా స్వాగతించింది. ఈ భేటీలో భాగంగా సాధించినటువంటి పురోగతిని అభినందిస్తున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ పుతిన్ సమావేశాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇక భారత శాంతి సాధన దిశగా వారి ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయమని పేర్కొంది. ఈ భేటీలో సాధించిన పురోగతిని అభినందిస్తున్నామని పేర్కొంది భారత్. మరోవైపు చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాలని, యుక్రెయిన్ సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరపడాలని ప్రపంచం కోరుకుంటుందని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.